సో ఈ వీడియోలో మనం పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలనే దాని గురించి మాట్లాడుకుందాం. సో లాస్ట్ వీడియోలో కంప్లీట్లీ స్ట్రాటజీ గురించి మాట్లాడుకున్నాం. సో స్ట్రాటజీ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకున్నాం, ఎలా చేయాలనే దాని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏదైతే స్ట్రాటజీ ఉందో ఆ స్ట్రాటజీ వచ్చేసి మీరు డెమో ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారు, పేపర్ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ మీకు డెమో ట్రేడింగ్ చేయడానికి కూడా మీకు ఆప్షన్ ఇస్తుంది. సో ఎక్కడ చూడాలి అంటే సో ఇక్కడ మనం డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత మోడ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్ట్రాటజీ బిల్డర్ ఉంటుంది. ఇక్కడ మీకు డెమో ట్రేడింగ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేశారనుకోండి డెమో ట్రేడింగ్. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది, demo.delta.exchange అని ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక న్యూ ఈమెయిల్ తోని సైన్ అప్ చేసుకోండి. ఓకే, సో న్యూ ఈమెయిల్ తో సైన్ అప్ చేసుకున్న తర్వాత సేమ్ మీకు కనిపిస్తుంది. సేమ్ ఈ ప్లాట్ఫామ్ రెండు సేమ్ ఉంటాయి. సో ఇక్కడ మీరు బిట్ కాయిన్ పైన చేయాలన్నా ఈథేరియం పైన చేయాలన్నా సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేను ఫ్యూచర్స్ బిట్ కాయిన్ పైన సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, సెలెక్ట్ చేసుకోండి. ఓకే, లేదు నేను ఈథేరియం చేసుకోవాలనుకోండి, సేమ్ ఇక్కడ ఈథేరియం అని USD అని టైప్ చేయండి, చేసుకోండి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసారనుకోండి, సో ఇక్కడ ఏదైతే చార్ట్స్ ఉంటాయో దీంట్లో వాల్యూమ్స్ ఉండే, కొద్దిగా వాల్యూమ్స్ లేకపోవడం వల్ల కొద్దిగా చార్ట్స్ అనేది ఇంప్రాపర్గా కనిపిస్తుంది. సో దీన్ని చూసి కన్ఫ్యూజన్ అవ్వకండి. సో మీరు చార్ట్స్ ఏదైతే యూజ్ చేయాలో సో ఆల్రెడీ చెప్పాను కదా, ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ యూజ్ చేసుకోండి. ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ యూజ్ చేసుకొని మీరు చేయొచ్చు. ఓకే, సో ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ చూసుకొని అనాలిసిస్ చేసుకున్న తర్వాత పేపర్ ట్రేడింగ్ దాని మీదకి వచ్చి ఇక్కడ మీరు ట్రేడ్స్ అనేది ప్లేస్ చేసుకోండి. ఓకే, సో నేను ఇక్కడ పేపర్ ట్రేడింగ్లో మీకు డెమో ట్రేడింగ్లో ట్రేడ్ ఎలా పెట్టాలనేది చూపిస్తాను. సో ఇక్కడ నేను అనాలిసిస్ చేశాను. ఈథేరియం వచ్చేసి యాజ్ ఆఫ్ నో బేరిష్లో ఉంది అని చూపించాను. సో లాస్ట్ టైం నేను మీకు ట్రేడ్స్లో సెల్ సైడ్ చూపించాను కదా, ఈ సైడ్ మనం బై సైడ్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, బుల్లిష్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ మీరు రైట్ సైడ్కి వచ్చిన తర్వాత బై లాంగ్ సెల్ షార్ట్ ఉంది కదా, సో ఇక్కడ లెవరేజ్ పైన నేను సపోజ్ 10x పెట్టుకుంటాను. సో 10x సెట్ చేసుకుందాం. 10x నేను పెట్టుకున్నాను. సో సింపుల్గా అండ్ ఇక్కడ నేను లాట్స్ ఎన్ని తీసుకోవాలనుకుంటున్నాను, సపోజ్ నేను 10 లాట్స్ తీసుకోవాలనుకుంటున్నాను. సో 10 లాట్స్ పెట్టాను ఇక్కడ. సో 10 లాట్స్ పెట్టేసి అండ్ ఇక్కడ నేను బై చేశాను అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్, ఇక్కడ మీరు చూడండి లిక్విడేషన్ ప్రైస్. సో లాస్ట్ టైం మనం చూసినప్పుడు నాకు కనిపించలేదు, ఇక్కడ రియల్ అకౌంట్లో ఈ బాక్స్ కనిపించలేదు. బికాజ్ ఎందుకంటే నేను డోంట్ షో అగైన్ అని క్లిక్ చేసి పెట్టాను కాబట్టి నాకు కనిపించలేదు. సో ఇక్కడ లక్కీలీ మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి లిక్విడేషన్ ప్రైస్. ఓకే, లిక్విడేషన్ ప్రైస్ అనేది కనిపిస్తుంది కదా. సో నేను 10x తీసుకున్నాను కదా, సో 10x తీసుకున్నాను. మార్కెట్ బై సిగ్నల్ నేను బై సైడ్ బుల్లిష్ సైడ్ పెట్టాను. ఒకవేళ మార్కెట్ వచ్చేసి ఫాల్ అయింది అనుకోండి, సో మార్కెట్ వచ్చేసి ఫాల్ అయింది అనుకోండి, మార్కెట్ ఇక్కడ నుంచి ఫాల్ అయింది, నాకు రివర్స్ సైడ్ లో మార్కెట్ ఫాల్ అవుతుంది అనుకోండి. సో ఈ పాయింట్ ఆఫ్ టైం దగ్గరకు వచ్చిందంటే ఈ ప్రైస్ దగ్గరకు వచ్చింది అనుకోండి, ఆటో స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, సో ఈ ప్రైస్ ఎక్కడ ఉందో చూద్దాం. సో ఈ ప్రైస్ ఎక్కడ ఉంది, 2278. ఓకే, 2278. ఓకే, 2278. సో ఇక్కడ నేను ఏదైనా హారిజాంటల్ లైన్ ఇవన్నీ రిమూవ్ చేద్దాం. సో దీన్ని ఎడిట్ చేద్దాం. సో ఇక్కడ మనం దీన్ని ఎడిట్ చేద్దాం, 2278. ఓకే, ప్రైస్ ఎక్కడికి వెళ్ళింది, 2278. సో ఈ పాయింట్ ఆఫ్ టైం దగ్గరికి వచ్చినప్పుడు నాది పొజిషన్ అనేది ఆటో స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది. ఎప్పుడు నేను 10x లెవరేజ్ తీసుకున్నాను కాబట్టి. సో ఇక్కడ మీరు ఎక్కువ లెవరేజ్ తీసుకున్నారు అనుకోండి, సో నేను సపోజ్ ఇక్కడ నేను 50x లెవరేజ్ తీసుకున్నాను. ఓకే, సో 50x లెవరేజ్ సెట్ చేశాను. ఇప్పుడు ప్రైస్ ఎక్కడికి వెళ్తా చూడండి. ఓకే, సో ఇక్కడ నేను బై అని క్లిక్ చేస్తే ఇక్కడ ఏముంది 2478. ఓకే, సో ఇక్కడ మీరు 2478. ఓకే, సో ప్రైస్ ఎక్కడ ఉంది, చాలా దగ్గరలోకి వచ్చేసాం. ఇప్పటివరకు ఎక్కడ ఉండే, సో 10x తీసుకున్నప్పుడు మాత్రం చాలా దూరంలో ఉండే మన లిక్విడేషన్ ప్రైస్. అదే మనము 50x తీసుకున్నప్పుడు మన లిక్విడేషన్ ప్రైస్ ఏముంది, దగ్గరలోకి వచ్చింది. అంటే మీ పొజిషన్ అనేది వెంటనే డౌన్ సైడ్ లోకి వచ్చి ఈ లెవెల్స్ దాటింది అనుకోండి, ఆటో స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది, మీ క్యాపిటల్ అంతా జీరో అయిపోతుంది. సో లిక్విడేషన్ అనేది ఇది. సో ప్లీజ్ మీరు ఇది అర్థం చేసుకోండి. సో మీకు ఎక్కువ లెవరేజ్ తీసుకున్నప్పుడు కొన్నిసార్లు కొంత మెంబర్స్ కూడా నాకు చెప్పారు, సార్ నేను పొజిషన్ తీసుకున్న ఇమీడియట్లీ స్క్వేర్ ఆఫ్ అయిపోయింది, క్యాపిటల్ మొత్తం పోయింది. అంటే ఎందుకు పోయింది, వాళ్ళు లెవరేజ్ ఎంత తీసుకున్నాను, 100x లెవరేజ్ తీసుకున్నాను. 100x లెవరేజ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ నేను 100x లెవరేజ్ పెట్టాను అనుకోండి. సో ఇక్కడ నేను 100x పెట్టాను, సెట్ కొట్టాను. ఇక్కడ మీకు ఏమొస్తుంది, 2503. ఓకే, సో 2503 ప్రైస్ ఏం నడుస్తుంది, 2518. అంటే 2518 అంటే మనం ఎంత దగ్గరలో ఉన్నాం, 2503. సో ఇక్కడ మనం చూసినట్టయితే మీరు ఎంత దగ్గరలో ఉన్నారు,
2518లో మీరు బై సిగ్నల్ పెట్టారు, 2503లో మీకు లిక్విడేషన్ ప్రైస్ ఉంది అంటే ప్రైస్ వచ్చేసి ఇది రీచ్ అయింది అనుకోని మీరు ఏదైతే ట్రేడ్ పెట్టారో అది ఆటో స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది. అందుకోసమే లిక్విడేషన్ ప్రైస్ అనేది ఎప్పుడు కూడా దూరంలో ఉండాలి. సపోజ్ నేను ఇక్కడ 15x పెట్టాను అనుకోండి, సో 15x పెట్టినా సరే నాకు ప్రైస్ అనేది దూరంలో ఉంటుంది, నా స్టాప్ లాస్ కన్నా దూరంలో ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి 2365 ఇక్కడ నేను 2365 ఓకే 2365 నా స్టాప్ లాస్ ఇక్కడనే ఉంటుంది. నా స్టాప్ లాస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడ 20 to 30 పాయింట్స్ ఉంటుంది. కానీ ఇక్కడ మీకు ఏదైతే లిక్విడేషన్ ప్రైస్ ఉందో చాలా దూరంలో ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చాలా దూరంలో ఉంది. నా ఎంట్రీ ప్రైస్ నుంచి నా లిక్విడేషన్ ప్రైస్ వచ్చేసి 150 పాయింట్స్ దూరంలో ఉంది. బట్ నేను ఇథేరియంలో ట్రేడ్ చేస్తున్నప్పుడు అంత దూరంలో అవసరం లేదు నాకు. సో నేను ఇక్కడ ఆల్మోస్ట్ తీసుకోవాలంటే 20x కూడా తీసుకోవచ్చు. బట్ సేఫర్ సైడ్కి నేను 15x మాత్రమే తీసుకోగలుగుతాను. ఎందుకంటే చాలా దూరంలో ఉండాలి ఎప్పుడైనా సరే లిక్విడేషన్ ప్రైస్. మన పొజిషన్ అనేది ఆటో స్క్వేర్ ఆఫ్ అవ్వద్దు, అవుతే ఎస్ఎల్ఏ హిట్ అవ్వాలి, అంతేగాని లిక్విడేషన్తో మన పొజిషన్ స్క్వేర్ ఆఫ్ అవ్వద్దు. ఓకేనా? సో క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను లిక్విడేషన్. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ 15x తీసుకున్నాను కదా, సో ఇక్కడ మీరు డెమో పేపర్ ట్రేడింగ్ లో సింపుల్ గా ఇక్కడ మీరు మార్కెట్ ఫస్ట్ ఏం చేశారు, లాట్ సైజ్ సెలెక్ట్ చేసుకున్నారు, మార్కెట్ ఆర్డర్ పెట్టారు. కావాల్సి వస్తే మీరు లిమిట్ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. ఏదైతే ప్రైస్ ఇక్కడ నడుస్తుందో 2521, సో 2521 ఇక్కడ మీరు టైప్ చేశారనుకోండి లిమిట్ ఆర్డర్ బెస్ట్ బిట్ ప్రైస్. అండ్ లాట్స్ కావాల్సి వస్తే ఇక్కడ మీరు ఏదైనా ఎన్ని లాట్స్ కావాలంటే అన్ని లాట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచే మీరు కావాల్సి వస్తే టార్గెట్ అండ్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. బట్ మనం టార్గెట్ అండ్ స్టాప్ లాస్ తర్వాత పెట్టుకుంటాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను బై చేయాలనుకోండి మార్కెట్ ఆర్డర్ 10 లాట్స్, మళ్ళీ నేను ఇక్కడ బై సిగ్నల్ కొట్టాను అనుకోండి, ప్లేస్ ఆర్డర్ ఓకే ప్లేస్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా డౌన్ సైడ్ కి ఇక్కడ మీ పొజిషన్స్ లో కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి పొజిషన్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి స్టాప్ లాస్ పెట్టుకోవాలనుకోండి, స్టాప్ లాస్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ తీసుకున్నాను ట్రేడ్ బై సైడ్ తీసుకున్నాం కదా, మన టార్గెట్ వచ్చేసి 2560 అనుకోండి, 2560 టార్గెట్. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి నాకు ఇక్కడ 2475 అనుకోండి, 2475 ఓకే కన్ఫర్మ్. ఓకే చూడండి పైన మీకు సో ఇక్కడ మీకు టార్గెట్ ఎస్ఎల్ ఎంట్రీ ఓకే 3 సెట్ అయిపోయినాయి. సో దీన్ని మీరు ట్రైల్ చేయాలంటే కూడా ఇక్కడ నుంచి మీరు ట్రైల్ చేయవచ్చు, టార్గెట్ ని ట్రైల్ చేయవచ్చు, ఎస్ఎల్ ని ట్రైల్ చేయవచ్చు. ఆల్రెడీ చూపించాను. ఇప్పుడు నేను టార్గెట్ ఇక్కడ మూవ్ చేయాలనుకుంటున్నాను, మూవ్ చేశాను. సో అప్డేట్ అయిపోయింది ఆటోమేటిక్ గా. ఎస్ఎల్ ట్రైలింగ్ చేయాలంటే కూడా కిందకి డ్రాప్ డౌన్ వచ్చేసి మీరు ఎడిట్ పైన క్లిక్ చేశారనుకోండి, స్టాప్ లాస్ కాదు నాకు ట్రైల్ చేయాలనుకున్నాను అనుకోండి, ఒకవేళ మీరు 20 పాయింట్స్ పైకి మూవ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను కొన్ని లాట్స్ బుక్ చేసేసాను, మిగతా ట్రైల్ చేయాలనుకోండి, ట్రైల్ అని పైన క్లిక్ చేసి ఎవ్రీ 20 USDకి మీరు ట్రైల్ చేయాలంటే అప్డేట్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోతుంది. సో ఎవ్రీ 20 పాయింట్స్ ఒకవేళ ఇథేరియం మూవ్ అవుతుంది అనుకోండి, ట్రైల్ అవుతా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇథేరియం వచ్చేసి 20 పాయింట్స్ ఇక్కడ మూవ్ అయింది అనుకోండి, ఈ స్టాప్ లాస్ మూవ్ అవుతుంది 20 పాయింట్స్, ఇంకా 20 పాయింట్స్ మూవ్ అవ్వాలి, 20 పాయింట్స్ మూవ్ అవుతుంది. ఓకే, సో సింపుల్ క్లియర్లీ అర్థమైపోయింది. సో డెమో ట్రేడింగ్ ఎలా చేయాలని కూడా అర్థమైంది. సో కంప్లీట్ మాస్టర్ క్లాస్లో మీరు ఏం తెలుసుకున్నారు, సో ఫండ్ ఎలా యాడ్ చేసుకోవాలి, సో ఏదైతే క్రిప్టో ట్రేడింగ్ ఉందో లీగలా కాదా అని తెలుసుకున్నారు, చార్ట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఏది యూస్ చేయాలి, డిపాజిట్ ఏది చేయాలి, డిపాజిట్ ఎలా చేయాలి, విత్డ్రా ఎలా చేసుకోవాలి, ఫ్యూచర్స్లో చేయాలన్నా ఆప్షన్స్లో చేయాలన్నా, నా ట్రేడ్ ఎలా ప్లేస్ చేసుకోవచ్చు, లెవరేజ్ ఎంత తీసుకోవాలి, టార్గెట్ ఎంత పెట్టుకోవచ్చు, స్టాప్ లాస్ ఎంత ఎలా తీసుకోవచ్చు, అండ్ ట్రేడింగ్ ఎలా చేయాలి ప్రాఫిట్స్ని, అండ్ అదేవిధంగా ట్రేడింగ్ స్ట్రాటజీ, రిస్క్ మేనేజ్మెంట్, ఎక్కువ రిస్క్ చేయొద్దు. 10,000 క్యాపిటల్లో జస్ట్ మీరు 1000 రూపీస్ మాత్రమే రిస్క్ చేయండి. సో రిస్క్ మేనేజ్మెంట్ కూడా క్లియర్లీ అర్థమైంది. అండ్ ఇంకొకటి పేపర్ ట్రేడింగ్ కూడా ఎలా చేసుకోవాలి అనేది కూడా క్లియర్లీ అర్థమైంది. ఇవన్నీ కూడా అర్థమైంది కాబట్టి మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి. జస్ట్ మీరు చూసి వదిలేకండి. సో మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తేనే మీకు రిజల్ట్స్ ఉంటుంది. ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి, సో దట్ నేను కమెంట్స్ చదివి మీకు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ అండి, గుడ్ లక్, బాయ్ అండి, టేక్ కేర్.